అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మామిడికాయతో కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. అదేంటి మామిడికాయ కర్రీ అనుకుంటున్నారా? అవునండి, ఇది చాలా బాగుంటుంది. ఇది రైస్లోకి, రసం ఏ కాంబినేషన్ అయినా సరే, గోంగూర కానీ తోటకూరతో రసం చేసుకున్నా ఏ కాంబినేషన్ అయినా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా వచ్చింది నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనికోసం అయితే ఒక మ్యాంగో తీసుకుంటున్నాను, పెద్ద సైజ్ మ్యాంగో. ఇది వచ్చేసి కొంచెం మగ్గింది. మీరు నార్మల్గా పచ్చిగా ఉన్న మామిడికాయ కూడా తీసుకోవచ్చు. కొంచెం పుల్లవ కాకుండా కొంచెం నార్మల్గా స్వీట్గా ఉండే మ్యాంగో తీసుకోండి, కర్రీ టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా పీల్ ఆఫ్ చేసుకొని నీట్గా వాష్ చేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా ఇలా కట్ చేసుకోవాలి. పీసెస్ అనేవి కొంచెం పెద్దవిగానే ఉండాలి, అలా ఉంటేనే కర్రీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వీటిలోనే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అయితే మనం ఇలా ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకుని కర్రీ చేసే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇలా ఉడికించుకునేటప్పుడే ఇందులోనే ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు కూడా వేసి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే సరిపోతుందండి, ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మ్యాంగో అనేది ఆల్రెడీ కొంచెం మగ్గిపోయింది కదా. ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకి పీసెస్ ఈ విధంగా ఉడికిన తర్వాత మనకి సేమ్ బంగాళదుంప ఎలాగైతే ఉడికించుకుంటామో ఆ విధంగానే కనిపిస్తుంది. ఇప్పుడు దీనికోసం బెల్లాన్ని కొంచెం ఒక 5 మినిట్స్ వాటర్లో నానపెట్టుకోవాలండి. నాకు వీడియో క్లిప్ మిస్ అయింది. ఇలా బెల్లం అంతా కరిగిన తర్వాత అందులోనే ఒక టీ స్పూను బియ్యం పిండి వేసుకోవాలి. మీ దగ్గర బియ్యం పిండి లేకపోతే గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని ఉండలు లేకుండా నీట్గా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్నాం కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి తీసుకోవాలి. కళాయి కొంచెం హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. దీనికి ఎక్కువ ఆయిల్ కానీ ఇంగ్రీడియంట్స్ కానీ ఏమి ఎక్కువ అవసరం లేదు. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులన్నీ వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, అలాగే వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసుకుంటున్నాను. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆనియన్స్ అనేవి కలర్ చేంజ్ అయ్యి బాగా వేగిన తర్వాత మీకు చూపిస్తున్నారు కదా, ఆనియన్స్ అనేవి ఈ కలర్లో రావాలి. ఇందులోనే మరి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ముక్కల్లో కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, చూసుకొని మరి కొంచెం వేసుకోండి. అలాగే రుచి సరిపడా కారం, అలాగే ఒక 1/4 టీ స్పూన్ పసుపు ఇవన్నీ వేసుకొని ఆనియన్స్కి బాగా ఉప్పు కారం పట్టేలా బాగా కలుపుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ కలిపి పక్కన పెట్టుకున్నాం కదండి బెల్లము, బియ్యం పిండి, వాటర్. ఈ వాటర్ని ఇందులో పోపులో అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఈ వాటర్ అనేది కొంచెం చిక్కబడే వరకు 5 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లోనే ఇలా మరబెట్టుకోవాలండి. మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా. ఇది కొంచెం చిక్కబడిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా మామిడికాయ ముక్కల్ని ఇందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. ఒక 5 మినిట్స్ కనుక లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా కుక్ చేసుకున్నారంటే మనకి ఎంతో టేస్టీ అయిన పుల్లగా, తీయగా, కారంగా మామిడికాయ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇలా వేడివేడి అన్నంలాగా మనం సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీ అయిన మామిడికాయ బెల్లం కూర అయితే మనకు తయారైపోయింది. నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇచ్చే లైక్ అనేది నాకు వీడియోకి మరింత మోటివేషన్గా అనిపిస్తుంది అండ్ నా వీడియోని మరికొంచెం మందికి రీచ్ అయ్యేలా చేస్తుంది. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు అయితే చేరువవుతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.